అత్యాశకు తగిన శిక్ష ఇది. ఈ కథ వినండి. మన రామాపురంలో కృష్ణయ్య అనే తెలివైన యువకుడు ఉండేవాడు. కానీ అతనికి డబ్బు అంటే పిచ్చి అత్యాశ. ఒకరోజు రామ్నాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎంతో విలువైన వస్తువులు కాలిపోయాయి. నా పూజ గదిలో 4 లక్షలు దాచాను, అవి కూడా బూడిదపోయాయి అని రామ్నాథం బాధపడ్డాడు. అంత కృష్ణయ్య, అయ్యో పాపం, మీ డబ్బును నేను తెచ్చిస్తాను, కానీ నాకు నచ్చిందో తీసుకుంటాను అన్నాడు. పరిస్థితిని బట్టి రామ్నాథం అంగీకరించాడు. కృష్ణయ్య డబ్బు మూటను తెచ్చాడు. రామ్నాథం 100 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బును తీసుకుని వెళ్ళబోయాడు. రామ్నాథం అడ్డుకుని తగాదా చేశాడు. చివరికి విషయం పంచాయతీ వెళ్ళింది. పెద్ద కేశవరావు కృష్ణయ్య, నీకు ఇష్టమన్నది ఆ పెద్ద డబ్బు మూటే కదా, నువ్వు ఇష్టమన్నది ఇస్తాన్నావు, అందుకే ఆ మూటను రామ్నాథం చేతికివ్వు అని తీర్పు చెప్పాడు. కృష్ణయ్య కోపంగా ఇది అన్యాయం అన్నాడు. కేశవరావు, నువ్వు మంచి ఉద్దేశాలతో చేసి ఉంటే ఇలాంటి గోడ జరిగేది కాదు. మారు మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. నువ్వు తెలివైన వాడివే, కానీ అత్యాశతో తప్పుదారి పడుతున్నావు. ఇకనైనా మార్పు తెచ్చుకో అని మందలించాడు. ఆ క్షణంలో కృష్ణయ్య తన తప్పులను గుర్తించాడు. అత్యాశకు తగిన శాస్తి ఇదే. మీకు ఈ కథ నచ్చిందా? అభిప్రాయాలు తెలియజేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.